కథా చిత్రం. ఆ, ఈ రైడింగ్స్ మీద వైజాగ్లో కార్పొరేటర్ ఆ, కంప్లైంట్ ఐటీ ఈడీ రైట్స్ ఈ మధ్య జరిగినాయి. ఎవరి మీద? మైత్రి మూవీస్ మీద. ఇచ్చారు. మైత్రి మూవీస్ మీద ఎవరి మీద జరిగినాయి? నవీన్ ఎర్నేని మీద, రవి మీద. వీళ్ళిద్దరూ ప్రధాన భాగస్వాములు. పార్ట్నర్స్. వీళ్ళ మీద జరిగినాయి. అవును. అయితే ఈ రైట్స్ జరిగినటువంటి క్రమంలో 3 రోజుల పాటు 2 రోజుల పాటు జరిగినాయి. సరే, వాళ్ళ అకౌంట్స్ అవన్నీ సరే. సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్స్ వ్యవహారం అనేది అదొక పెద్ద మాయ, అదొక పెద్ద జంబాటం. దాని గురించి చెప్పాలంటే అదొక వ్యవస్థ ఉండిద్ది. అంటే ఎన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని అటు ఇటు ఇటు అటు అటు డంపింగ్లు ఉంటాయి అన్నమాట. దుబాయ్ నుంచి ఫండింగ్ జనరేట్ చేయడం, ఇంకో నుంచి ఫండింగ్ జనరేట్ చేయడం, ఇటు నుంచి ఇటు చేయటం, అటు నుంచి ఇటు చేయటం, ఇదంతా కూడా దీంట్లో చాలా రకాలైనటువంటి జరుగుతూ ఉంటాయి. సరే, వీటికి సంబంధించి అదొక పెద్ద వ్యవస్థ, నేను తర్వాత చెప్తాను. ఈరోజు జరిగినటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే జనసేన కార్పొరేటర్ నిన్న మూర్తి యాదవ్ ఒక విశాఖలో ఉన్నటువంటి ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఒక రిప్రజెంటేషన్ చేశాడు. జనసేన కార్పొరేటర్ ఏమని, ఈ మైత్రి మూవీస్ దీంట్లో బినామీలుగా, అంటే వీటి వెనక ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, వాళ్ళ ఇయ్యంకుడు భాస్కర్ రెడ్డి, అదేవిధంగా విశాఖలో ఉన్నటువంటి ప్రముఖ ఆడిటర్ వైసీపీ నాయకుడు జీవి గణమనేని వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా దీని వెనకమాల ఉన్నారు. కావున వీళ్ళకు సంబంధించినటువంటి వాటిపైన కూడా విచారణ చేయండి, రైట్స్ చేయండి, లేదా విచారణ చేయండి, చాలా అంశాలు బయటకు వస్తాయని చెప్పారు. దాంతోపాటు వారు ఇంకొక అంశాన్ని కూడా ఏం చెప్పారంటే, ఈ విషయాల్లో పూర్తిగా బయటికి రావాలంటే ఆండ్రూ మినరల్స్, అట్లాగే రామిరెడ్డి మినరల్స్, శ్రీకర ఎంటర్ప్రైజెస్ పైన కూడా విచారణ చేపించాలి. వీటి ద్వారానే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగినాయి అనేటువంటి అంశాన్ని కూడా విమర్శ చేశారు. దీంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా వారు ఇచ్చేశారు. 2009లో ఎక్కడైతే 105 ఎకరాలు లేఅవుట్ వేశారు భాస్కర్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వియ్యంకులు, అందులో 25 ఎకరాలు అటవీ భూమిని కబ్జా చేశారు. ఆ రోజు వాటిని అమ్ముకోవడం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ఈ రకంగా అక్కడి నుంచి ఇన్ని రకాలుగా డైవర్షన్ జరిగింది అని చెప్పారు. వీటితో పాటు విశాఖ పోర్ట్ స్టేడియం వెనక ఉన్నటువంటి ఎస్బీఐ కాలనీలో వీటికి సంబంధించి కొంత రైట్స్ జరుగుతున్నాయి, వీటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పారు. ఇది మొత్తంగా ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ సారాంశం. దానికి ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఒకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బయట ప్లే చేయండి. కార్పొరేట్ కాబట్టి జనసేన అధినేతను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఎవరు తప్పు చేసినా ప్రశ్నించారని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి అది కూడా చెప్తున్నాను. ఆయనకి సినిమా ఫీల్డ్లో టచ్ ఉంది కాబట్టి, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయనే ఎంక్వైరీ చేయమనండి. ఏమన్నా చిన్న ఒక్క రూపాయి నేను పెట్టుబడి పెట్టుంటే మా వియ్యంకుడు ఆస్తి, నా ఆస్తి ప్లస్ రాజకీయాల నుంచి మానేస్తా. మరి అది తప్పని తెలిస్తే జనసేన అధినేత గారు ఆ కార్పొరేటర్ మీద చర్యలు తీసుకుంటారా అని అడుగుతా ఉన్నా. జనసేన కార్పొరేటర్ రైట్, ఆయన సవాల్ బాగానే ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సవాల్ బాగుంది. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సవాల్ని పవన్ కళ్యాణ్ గారు స్వీకరిస్తారా? నెంబర్ 1. మూర్తి యాదవ్ ఎవరైతే జనసేన కార్పొరేటర్ చేసిన ఎలిగేషన్స్, అవి ఎక్కడా కూడా లింక్ అయినట్లుగా కనపట్టలేదు. ఎందుకనంటే మనకు కూడా కొంత ఈ అంశాల మీద కొంత అవగాహన ఉంటుంది కాబట్టి, మైత్రి మూవీస్ వాళ్ళకి ఎవరైతే గొట్టిపాటి రవికుమార్, అద్దంకి శాసనసభ్యులు, ప్రస్తుతం టీడీపీలో ఉన్నాయి, ఆయనకి వాళ్ళకి ఒక మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో 2014 ముందు ఆయనకు కూడా దాంట్లో కొంత షేర్స్ ఉండేవి. తర్వాత ఆయన దాంట్లో నుంచి పొలిటికల్గా ఉన్నప్పుడు దాంట్లో ఎగ్జిట్ అయిపోయారు పూర్తిగా. ఇప్పుడు వీళ్ళిద్దరే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్గా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది మన చుట్టూ కూడా ఉన్నారు. అట్లాగే దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరో ఫండింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ఫండింగ్ చేస్తుంటారు. అంటే పొలిటికల్గా వాళ్ళకి ఏదైనా టచ్ ఉంటే అది రవికుమార్ గారితో ఉంది, అది ఇప్పుడు లేదు. ఇకన మరి మైత్రి మూవీస్లో వీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి దాంట్లో ఎక్కడ ఇప్పటివరకు ఎప్పుడు అటువంటి స్మెల్ రాలా. అంటే మొన్న వీరసింహారెడ్డి ఫంక్షన్ అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రికమెండ్ చేస్తే ఒంగోలులో ప్రోగ్రామ్ పెట్టారు అని. అంటే అది జరిగింది ఎందుకు అని అంటే, గోపి ఎవరైతే ఆ సినిమా డైరెక్టర్ గోపి ఉన్నాడో, గోపి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉలిచి తను ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి గోపికి బాలినేనికి కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి, మంచి సంబంధాలు.
మరి ఆయన ఫోన్ చేసి ఏమండి ఇట్లా మరోళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నట్టున్నారు, కొంచెం హెల్ప్ చేయండి అని అంటే, భలే వాళ్ళు గోపి నీకు ఎప్పుడు ఆ ఇబ్బంది రాని అని చెప్పి ఆయన అక్కడ పర్టికులర్గా సీఎం ఆఫీస్ అబ్జెక్షన్ చెప్పినా కానీ కాదని చెప్పి ఆయన అక్కడ పెట్టించాడు. ఆ పెట్టించిన దానికి ఉద్దేశం అది నాకు తెలిసినంత వరకు. సరే, దానికి ఒక ప్లేస్ పెట్టించిన దానికను వ్యాపార సంబంధాలకి ఎక్కడ కనెక్ట్ అవ్వట్లా. రెండోది, మూర్తి యాదవ్కి ఒక నేమ్, ఒక బ్రాండ్ వచ్చింది. ఏంటి అని అంటే అది ఋషికొండ సంబంధించినటువంటి తవ్వకాల విషయంలో, లేదా ఋషికొండ మీద జరుగుతున్నటువంటి అంశాల విషయంలో, లేదా విశాఖలో జరుగుతున్నటువంటి కొన్ని అక్రమాల విషయంలో మూర్తి యాదవ్ ఫైట్ చేశాడు గవర్నమెంట్ పైన. దాన్ని అరెస్ట్ చేశారు తన గతంలో కూడా. దాంతో పవన్ కళ్యాణ్ తను అభినందించారు, పవన్ కళ్యాణ్ గారు. దీంతో మూర్తి యాదవ్కు ఒక క్రేజ్ వచ్చింది, అంటే ఒక మంచి ఫైటర్ అని, ఫైట్ చేస్తాడు సమస్యల మీద అని గుర్తింపు వచ్చింది. మరి అలాంటి మూర్తి యాదవ్ చేసిన ఎలిగేషను ఇంపార్టెన్స్ వచ్చింది. లేకపోతే ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు బాలినేని గారు, కానీ ఆయన రెస్పాండ్ అయ్యారు. ఎందుకు అయ్యారు? ఆయన ఏం చేశాడు, లింక్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కోర్టులో వేశారు. నేను చేసింది తప్పు అని తేలితే నా ఆస్తులు, నా ఇయ్యంకుడు ఆస్తులు, ఆయన ఇయ్యంకుడు ఆస్తులు ఈయనకి ఎందుకు ఇస్తాడు? బాలినేని గారు ఆస్తులు, నా ఆస్తులు ఇస్తానంటే, లేదా రాజకీయ సన్యాసం చేస్తానంటే బాగుండిద్ది. సరే, రాజకీయ సన్యాసం చేస్తాను అని చెప్పారు. మరి దీని సవాల్ని మీరు మరి మీరు దీని మీద విచారణ జరిపి, లేదు అని అంటే మూర్తి యాదవ్ తోటి మీ పైన మీరు చర్యలు తీసుకుంటారా అని అడిగారు. ఇంతవరకు సమస్య ఇంతవరకు ఆగితే బాగానే ఉండిద్ది. ఈ సమస్య ఇక్కడి నుంచి కానీ దాటితే మాత్రం ఇకన ఒంగోలులో ఉన్న భూ వివాదాలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఈ మైత్రి మూవీస్కి లేవు, కానీ వారు చెప్పినట్టు మిగిలినటువంటి అంశాలతో లేవు. కానీ ఒంగోలు పరిధిలో ఉన్నటువంటి అంశాల విషయంలో, భూ వివాదాల అంశంలో వాళ్ళ కుమారుడు పాత్ర లేదా భాస్కర్ రెడ్డి గారి పాత్ర అనేక వాటిలో ఉన్నది అనేది చాలా విమర్శలు ఉన్నాయి. వాటికి సంబంధించి చాలా గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా స్టిల్. ఇవన్నీ మళ్ళీ చర్చకు వస్తాయి. ఈ చర్చను మళ్ళీ ఇంకా ఎటు నుంచి వెళ్తాయి అనేటువంటిది కూడా చూడాలి. అయితే ఇది కొంత పవన్ కళ్యాణ్ గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎక్కడో కొద్దిగా ఒక పాయింట్లో ఎక్కడో ఒక అవినాభావ సంబంధం ఉంది, కొద్దిగా పరిచయం ఉంది, కొద్దిగా పరిచయం ఎక్కడో అది ఒక కాంటాక్ట్ ఉంది. దాంతో ఇది ఎటు నుంచి ఎటు వెళ్ళిద్ది అనేటువంటిది మాత్రం కొంచెం సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మురళి ఉన్నాడా? మురళి, ఏంటి, ఏం జరుగుతుంది? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు టైం బాగాలేదు అనుకోండి సార్, ఆయనకి సంబంధం లేని వ్యవహారం వచ్చి ఆయన తలకు చుట్టుకుంటూ ఉంది. మొన్న ఈ పాయింట్ బాగుంది. అంటే మన ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది సార్. సీఎం గారు వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు అడ్డుకోవటం, మళ్ళీ ఆయన వెనక్కి వచ్చేయటం, మళ్ళీ సీఎం గారు పిలిచి మాట్లాడించడం, ఆ రోజు కూడా ఆయన నెగిటివ్ వచ్చింది సార్. ఇది కూడా అసలు మైత్రి మూవీస్ మేకర్స్ 3 రోజు నుంచి 4 రోజులు అక్కడ జరుగుతుంది సార్. అసలు ఆయన ఎక్కడ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలతో పెద్ద పరిచయాలు కూడా లేవు. వాళ్ళు ఈయంకడ ఎక్కడ వైజాగ్ లో ఉంటారు కొండ, అక్కడ భాస్కర్ రెడ్డి గారు ఆయన మీద మూర్తి యాదవ్ పోరాడుతూ తీసుకొచ్చి ఈయనకి లంకి పెట్టి వదిలేడండి. ఇప్పుడు దాన్ని కడుక్కోవాలని పరిస్థితి ఏర్పడిందండి. అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట చెప్పారండి, కావాలనే నా మీద బుర్ర జల్లుతున్నారు, అంటే మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఐటీ వాళ్ళు నా మీద, మా ఈయంకడి మీద కూడా దాడులు చేయించాలని వీళ్ళు చూస్తున్నారు. అయితే నిజంగా నాకు మైత్రి మూవీ మేకర్స్ లో కానీ సంబంధాలు ఉన్నా, లేకపోతే అందులో పెట్టుబడులు పెట్టినా కానీ ఏ ఒక్కటి రుజువు చేసినా నేను రాజకీయంగా పూర్తిగా తప్పుకుంటాను. అదేవిధంగా నాకున్న ఆస్తులన్నీ, మా ఇంటి గారికి ఉన్న ఆస్తులన్నీ రాసేస్తాను. అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలి, కార్పొరేటర్ కాదు. దీని మీద పవన్ కళ్యాణ్ గారికి మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ అంతా ఆయనకి పరిచయం కాబట్టి ఆయన తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. తెలుసుకుని దాని మీద ఆయనే స్పందించాలి, ఎప్పుడు స్పందించాలని చెప్పేసి ఆయన చాలా హుందాగా ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది సార్. అయితే మూర్తి యాదవ్ మాత్రం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నేను ఎవిడెన్స్ కూడా బయట పెడతానని చెప్తున్నాడు. అయితే మూర్తి యాదవ్ ఇటీవల కాలంలో విశాఖపట్నంలో జరిగినటువంటి కొన్ని భూ కబ్జాల విషయంలో కొంచెం పోరాటం ఒక పాయింట్ గమనించాలి మురళి. భాస్కర్ రెడ్డి గారి పైన వివాదాలు ఉన్నాయి, భూ వివాదాలు కావచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పైన 2019కి ముందు, అంటే గతంలో ఉన్నప్పుడు ఆయన మీద ఇతర విమర్శలు ఉన్నాయి కానీ భూ వివాదాలు లేవు. కానీ భాస్కర్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వియ్యంకులు అయిన తరువాత భూ వివాదాలు భాస్కర్ రెడ్డి గారి ద్వారా వాళ్ళ కుమారుడికి, ఎవరికి, బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడికి, వారి ద్వారా